హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్లియర్లీ మీకు ఒక అప్డేట్ ఇచ్చాను. సో వీడియో రూపంగా షార్ట్ అనాలిసిస్ వీడియో. సో క్లియర్లీ మీకు 9:27 మార్కెట్ 15 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వక ముందే ఇక్కడ నేను మీకు ఒక అప్డేట్ ఇచ్చాను. మార్కెట్ వచ్చేసి నిఫ్టీ 50 ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో, మార్కెట్ వచ్చేసి ఈ క్యాండిల్ అయితే మార్కెట్లో ఫామ్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ దగ్గరలోనే మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో సపోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి 22,700 కిందికి వెళ్తేనే బెరిష్ అవ్వండి. అంటిల్ అన్లెస్ ఏదైతే ఈ సపోర్ట్ ఉందో ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా క్లియర్లీ మీకు అప్డేట్ చేశాను. సో ఎవరెవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు ప్రాఫిట్ అయితే బుక్ చేసి ఉండాలి, కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు మార్కెట్ అయితే మనకి పాజిటివ్గా క్లోజ్ అయింది. నిన్న మార్కెట్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో దానికన్నా పైన మార్కెట్ అయితే క్లోజ్ అయింది. అండ్ మార్కెట్ అనేది కంప్లీట్లీ బుల్లిష్ ఉండేవాళ్ళు. ఓకే, సో రేపు మార్కెట్ ఎలా ఉంటుందో చూసుకుందాం. బట్ టెక్నికలీ మనకైతే యాజ్ ఆఫ్ నో, యాజ్ పర్ చార్ట్స్, సో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుందాం, చిన్న టైం ఫ్రేమ్లో చూసుకుందాం. బట్ ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది. సో ట్రంప్ డెడ్ లైన్ కూడా ఇవాళ నైట్ ఉంది. సో ఇవాళ నైట్ ఏమన్నా జరగవచ్చు అండ్ మార్కెట్స్ గ్యాప్ అప్ అన్న ఓపెన్ అవ్వచ్చు, లేకుంటే గ్యాప్ డౌన్ అన్న ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మన చేతిలో లేదు. సో మార్కెట్ మనకి ఏది కనిపిస్తుంది టెక్నికలీ దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఏదైతే లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ప్లాన్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ 23,123లో క్లోజ్ అయింది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 52,700, ఆల్మోస్ట్ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ కన్నా 100 points పైన క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉండే. ఓవరాల్గా నిఫ్టీ ఐటీకి స్ట్రాంగ్గా ఉండే. ఇవాళ నిఫ్టీ ఐటీ చూసారంటే నిఫ్టీ ఐటీ స్ట్రాంగ్గా ఉండే, నిఫ్టీ ఐటీఏ లీడ్ చేసింది ఓవరాల్గా చెప్పాలంటే నిఫ్టీని ఇవాళ. అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఫస్ట్ నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం ఫిబ్నాసీ లెవెల్స్ డ్రా చేసామనుకోండి, ఏదైతే ఫిబ్ లెవెల్స్ ఉన్నాయో దాని పైన ఉంది. ఓకే, సో డైలీ మనం డ్రా చేసి చూపిస్తాను నేను. సో ఇవాళ కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి 0.5 అండ్ 0.618 ఈ లెవెల్స్ పైన ఉంది. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు కొంచెం పాజిటివ్గానే ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. మార్కెట్ ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ మనకు కనిపిస్తుందో, హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక స్ట్రక్చర్ మనకు కనిపిస్తుందో, ఇక్కడ మనకి బేరిష్ ప్యాటర్నే. అండ్ కాకపోతే ఏదైతే ఈ ఏరియా, ఎస్పెషల్లీ ఈ ఏరియా మీరు చూడండి, మల్టిపుల్ టైమ్స్ ఈ ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, సపోర్ట్ లెక్క యాక్ట్ చేసింది, రెసిస్టెన్స్ లెక్క తీసుకుంది. సో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ అనేది రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి పాజిటివ్గా ఉండి ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, ఫర్దర్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, ఫ్లాట్ ఓపెన్ అయ్యి పాజిటివ్గా ఉంటే కనుక ఫర్దర్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. టువర్డ్స్ మార్కెట్ 23,300 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఏదైతే దగ్గరలో మార్కెట్ ఉందో ఆ రెసిస్టెన్స్ ఏరియా కూడా ఉంది. కానీ మార్కెట్ ఏదైతే ప్రీవియస్లీ 2 to 3 క్యాండిల్స్ మనకి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మార్కెట్ ఫర్దర్గా అప్సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్ ఒకవేళ మార్కెట్ వచ్చేసి అగైన్ ఇవాళట్ లాగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే ఇంపార్టెంట్ పాయింట్ ఆల్వేస్ చెప్తాను, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే బెరిష్ అవ్వకండి. మార్కెట్ ఏ పర్టికులర్ పాయింట్లో ఓపెన్ అయింది అనేది చూడండి. ఓకే, గ్యాప్ డౌన్ కేసులో మార్కెట్స్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతుందా చూడాలి. మార్కెట్ గ్యాప్ అప్ కేసులో మార్కెట్స్ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఓపెన్ అవుతుందా లేదా చూడండి. ఓకే, సో ఇక్కడ ఇవాళ కేసే తీసుకుందాం. మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్లో మార్కెట్ ఓపెన్ అవ్వడం సపోర్ట్ ఏరియాలో ఓపెన్ అయింది. ఇవాళ నేను చిన్న టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తే నీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ మీరు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నారనుకోండి. సో ఇక్కడ మనకి నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది, నిఫ్టీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ప్రీవియస్ డే మార్కెట్, ఇక్కడ మనకి చూసినట్టయితే ప్రీవియస్ డే మార్కెట్ ఏదైతే బ్రేక్అవుట్ అయ్యిందో ఆ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి 9:15 క్యాండిల్ నిన్నది, దాని తర్వాత నిన్న బ్రేక్అవుట్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఆల్మోస్ట్ ప్రైస్ ఫస్ట్ క్యాండిల్ చూడండి అదే రేంజ్లో ఉండే. దాని తర్వాత మార్కెట్ ఈ సపోర్ట్ని మార్కెట్ హోల్డ్ చేసి దాని తర్వాత అప్ సైడ్ వెళ్ళింది. సో మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కానీ మార్కెట్ ఓపెన్ అవ్వడం సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అవ్వడం వల్ల మార్కెట్లో బౌన్స్ వచ్చింది. సో
గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఏ పాయింట్లో ఓపెన్ అవుతుంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ లెవెల్స్ అనేది చూసుకోవాలి మనం. సో ఒకవేళ రేపు మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే ఫస్ట్ ఇక్కడ 23,130 లెవెల్ రెసిస్టెన్స్ అయిపోతుంది. ఏదైతే మనకి క్లోజింగ్ ప్రైస్ ఉందో అది రెసిస్టెన్స్ అయిపోతుంది. అండ్ దాని కింద మార్కెట్లో 23,000 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, సో మార్కెట్ ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ఓపెన్ అవుతున్నట్టు. ఒకవేళ ఆ సపోర్ట్ బ్రేక్ అయితే అప్పుడు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 23,000 లెవెల్ దగ్గర కానీ ఆ 22,900 లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి సపోర్ట్ దగ్గర ఓపెన్ అయ్యి ఆ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితేనే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకుంటే మార్కెట్ ఆ లెవెల్స్ని హోల్డ్ చేసింది అనుకోండి, సో ఇవాళట్లాగా మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, అప్ సైడ్కి వెళ్ళి ఏదైతే మనకి ఇవాళ క్లోజింగ్ ప్రైస్ ఉందో అది బ్రేక్ చేసింది అనుకో, మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్తున్నట్టు. ఓకే, స్ట్రాంగ్లీ ఇవాళ చూడండి మార్కెట్ ఏదైతే ప్రీవియస్ డే ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో దాన్ని బ్రేక్ చేసింది, స్ట్రాంగ్లీ అప్ సైడ్ క్లోజ్ చేసింది. సో స్ట్రెంత్ ఉంది మార్కెట్లో. రేపు కూడా మార్కెట్ ఏదైతే హైస్ ఉన్నాయో ఈ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్గా కూడా మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో సింపుల్ ప్లాన్ చేద్దాం. సో ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ ఈ లెవెల్స్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తాయి. డౌన్ సైడ్లో మేజర్గా 22,800 లెవెల్ అండ్ 22,750 ఇదైతే మంచి మేజర్ సపోర్ట్ లెవెల్స్. అండ్ ఈ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేయొచ్చు. లేదా ఈ మధ్యలో మార్కెట్ కనుక 22,950 to 23,000 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, సో ప్రైస్ ఇక్కడ చాపీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సైకలాజికల్ లెవెల్ 23,000 లెవెల్ కాబట్టి మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేసి అప్ సైడ్లో బౌన్స్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ మనం కన్ఫర్మేషన్ ఏదైతే ప్రీవియస్ డే మార్కెట్ ఒక క్లోజింగ్ ప్రైస్ ఉందో అది కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఫర్దర్గా స్ట్రాంగ్లీ మార్కెట్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకుండా మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి అగైన్ మళ్ళీ కిందికి వచ్చింది అనుకోండి, ఈ ఏరియా మనకి ఫేక్అవుట్ అంటే ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చి ఎక్కడి నుంచి అయితే 915 ఒక లో బ్రేక్ చేసింది అనుకోండి, దెన్ మార్కెట్ స్ట్రాంగ్లీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మార్కెట్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం ఈ పర్టికులర్ పాయింట్లో ఓపెన్ అయింది అండ్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మనం ఫర్దర్గా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్కి 22,800 అండ్ 22,700 వైపు టార్గెటెడ్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సింపుల్ ప్లాన్. ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను. సో రేపు మార్కెట్ కనుక పాజిటివ్గా ఓపెన్ అయింది మార్కెట్ అనుకోండి, సో ఈ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మార్కెట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్లో అప్ సైడ్ మొమెంటం కనిపించింది అంటే, అండ్ ఏదైతే ఫస్ట్ ఇవాళ క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ చేస్తే ఇంకా స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ కేసు వచ్చేసి మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఆ లెవెల్స్ని హోల్డ్ చేయకుండా ప్యానిక్లోకి వచ్చేసి ఏదైతే మనకి ఇవాళ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ ఒక లోస్ బ్రేక్ చేసేసింది అనుకోండి, అప్పుడు ప్యానిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్కి. అండ్ ఫర్దర్గా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. అంటే 22,800 కింద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మార్కెట్ 22,700 అండ్ 22,600 వరకు కూడా డౌన్ సైడ్ ప్యానిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సింపుల్. ఓకే, సింపుల్. నిఫ్టీలో అయితే ఈ ప్లాన్ చేసుకోండి. అండ్ అదేవిధంగా సెన్సెక్స్లో కూడా సేమ్, నిఫ్టీ సెన్సెక్స్ రెండు సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ మనం సెన్సెక్స్ చూసినట్టయితే సెన్సెక్స్ కూడా ఏదైతే మన డైలీ టైం ఫ్రేమ్ ఉందో ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియాకి రీచ్ అయిపోయింది ప్రైస్. కాకపోతే యాజ్ ఆఫ్ నో 3 days ఒక ప్యాటర్న్ చూస్తే మనకి బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది అండ్ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. కాకపోతే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఏరియాకి అయితే రీచ్ అయింది, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. ఓకే, సో ఇక్కడ మనకి 74,960 అంటే దగ్గర 75,000 అనుకోండి. సో మార్కెట్ అనేది ఏరియా రెసిస్టెన్స్, దానిపైన మనం చూసామనుకోండి ఇంకా కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. దాని కింద కూడా ఏదైతే ఇవాళ ప్రైస్ అనేది క్లోజ్ అయిందో అది 74,000 హై వచ్చేసి 74,686 ఉంది అండ్ క్లోజ్ అయింది 74,600. సో ప్రైస్ ఆల్మోస్ట్ ఆల్ 74,600 దగ్గరలో కూడా రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నేను మీకు లైన్ చార్ట్ పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. ఇక్కడ చూడండి, సో సెన్సెక్స్ పెట్టాను, ఈ పర్టికులర్ ఏరియా చూడండి, ఇక్కడ ఒక లో చేసింది, దాని తర్వాత ఇక్కడ ఒక హై చేసింది, దాని తర్వాత మార్కెట్ ఈ పర్టికులర్ బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది, అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇంపార్టెంట్, ఈ ఏరియా స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయవచ్చు. అగైన్ మళ్ళీ మార్కెట్ ఇప్పుడు ఈ ఏరియాని టెస్ట్ చేసింది, ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చి మళ్ళీ ఈ ఏరియాని టెస్ట్ చేసింది, ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సెన్సెక్స్లో. ఓకే, రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయకున్నా సరే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నిఫ్టీలో కానీ సెన్సెక్స్ కానీ. అండ్ ఇక్కడ మనం సెన్సెక్స్లో చూస్తున్నాం. అండ్ ఇప్పుడు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ ఏదైతే మనకి బాక్స్ ఉందో ఈ బాక్స్ పైన మార్కెట్ క్రాస్ చేసింది అనుకోండి,
ఈ లెవెల్స్ పైన మార్కెట్లో కనుక బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ 77,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం బుల్లిష్ స్ట్రెంత్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పర్ సైడ్కి. ఓకే, సో ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ప్రైస్ యాజ్ ఆఫ్ నో ఉంది సెన్సెక్స్లో. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా సింపుల్ ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ వచ్చేసి 73,500 ఆర్ 600 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే మళ్ళీ అప్ సైడ్ ఇవాళ హైస్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది, అది బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ వచ్చేసి ఏదైతే ఓపెనింగ్ అయిన క్యాండిల్ ఒక లో బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్కి రావచ్చు. ఇక్కడ ఏదైతే లో కనిపిస్తుందో అది టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో, సింపుల్. అండ్ అదే నిఫ్టీలో కూడా సేమ్, నిఫ్టీలో కూడా లైన్ చార్ట్ పెట్టి చూపిస్తాను డైలీ టైం ఫ్రేమ్, సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏదైతే ఫెబ్నాసీ లెవెల్స్ ఉన్నాయో ఫెబ్ లెవెల్స్ అవి కూడా ఉంచుదాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మార్కెట్ వచ్చేసి ఈ బాక్స్ని మీరు అబ్జర్వ్ చేయండి, రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా, ఇది 23,300 లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్లో సపోర్ట్ ఉంది దగ్గర 23,150 లెవెల్ దగ్గర. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ పాయింట్కి మార్కెట్ రీచ్ అయింది, దగ్గరలో ఉంది. అండ్ ఇదే పర్టికులర్ పాయింట్ నుంచి ఒకసారి బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అగైన్ మళ్ళీ ఈ లెవెల్స్ పైన దగ్గరకు వచ్చి 23,300 రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ ఈ లో బ్రేక్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఈ లో పైకి వచ్చిందో ఈ ఏరియా అనేది మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో. ఓకే, సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. వన్స్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైన ఉన్నంత సేపు మార్కెట్ అంత ప్యానిక్ సెల్లింగ్ రాదు. మార్కెట్ ఈ ఏరియా సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుందో ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే స్ట్రాంగ్లీ మార్కెట్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మధ్యలో కొంచెం తక్కువనే వస్తుంది సెల్లింగ్ ప్రెషర్. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది 2 సినారియోస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మార్కెట్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్కి మార్కెట్ రీచ్ అయిందో ఇక్కడ నుంచి ఒకవేళ రిజెక్ట్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్ ఈ లోని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఈ 2 లోస్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ప్రైస్. ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి 0.5 లెవెల్ ఏదంటే 22,800 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ చేసి మళ్ళీ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్కి టర్న్ అయినట్టు. ఓకే, అప్ సైడ్కి 23,300 వరకు వెళ్ళొచ్చు. అది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 23,800 అండ్ 23,600 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, క్లియర్ అండి. నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టేస్తాను డైరెక్ట్గా. ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ లైన్ చార్టే ఉంచాను. బ్యాంక్ నిఫ్టీలో స్ట్రక్చర్ మనకి ఏం కనిపిస్తుంది, బేరిష్ కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ ఏరియా చూడండి. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ పర్టికులర్ ఏరియా రెసిస్టెన్స్ ఉంది, కొంచెం అప్ సైడ్కి మార్కెట్ ఇంకా రావచ్చు. కాకపోతే ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది, అది వచ్చేసి 53,000 అండ్ 53,250 లెవెల్. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ నుంచి కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది డౌన్ సైడ్కి. సో అప్పర్ సైడ్కి మార్కెట్ ఫర్దర్గా వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ 2 లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి, అప్పుడు ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. లేకుంటే బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ 52,000 లెవెల్ అండ్ 51,800 లెవెల్ వరకు రావచ్చు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ హోల్డ్ చేస్తే అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఆ లెవెల్స్కి ఈ లెవెల్స్ హోల్డ్ చేయకుంటే అప్పుడు డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో నేను మళ్ళీ ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ పెడతాను, సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, యాజ్ ఆఫ్ నో మనకి 3 డేస్ మనం క్యాండిల్ చూసామనుకోండి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ పాజిటివ్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ దగ్గరలో మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఇవాళ నైట్ ఒక ఈవెంట్ కూడా ఉంది, న్యూస్ కూడా ఉంది. కాబట్టి మార్కెట్ ఒకవేళ ఆ అన్సర్టనిటీలో మార్కెట్లో ప్యానిక్ క్రియేట్ అయింది అనుకోండి, ఏదైతే 3 డేస్ ఒక ప్రైస్ యాక్షన్ ఉంటుందో అది వైప్ డ్రాప్ అయిపోతుంది. మార్కెట్ ఒకవేళ ఇదే 3 డేస్ ఉన్న వాల్యూమ్స్ కానీ 3 డేస్ ఉన్న బులిష్నెస్ కంటిన్యూషన్ అవ్వాలంటే మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయాలి అండ్ అప్పర్ సైడ్కి బ్రేక్అవుట్ అవ్వాలి. మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్కి బ్యాంక్ నిఫ్టీ 53,800 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో సింపుల్ ప్లాన్, ఏదైతే 2 డేస్ ఒక హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బెరిష్ ప్లాన్ చేయాలంటే బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ 52,000 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బెరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. క్లియర్ అండి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత మనం గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం, క్రిప్టో చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా యాజ్ ఆఫ్ నో చూసామనుకోండి, ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి డేటా అంత రిలవెంట్గా ఉండదు ఆప్షన్ చైన్. స్టిల్ అయినా చూసినట్టయితే ఇక్కడ మనకి కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 23,000 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది. దాని కింద మనం చూసినట్టయితే 22,800 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి అప్పర్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి 23,200 లెవెల్, 23,500 లెవెల్ మనకి రెసిస్టెన్స్ లెక్క కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం.
ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో డవ్ ఫ్యూచర్స్ వచ్చేసి మనకి 73 పాయింట్స్ నెగిటివ్ అనిపిస్తుంది, నాస్డాక్ 100 పాయింట్స్, అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉన్నాయి, అండ్ ఏషియన్ మార్కెట్స్ మన గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 73 పాయింట్స్ నెగిటివ్ అయితే కనిపిస్తుంది. అండ్ క్రిప్టోకి వచ్చేద్దాం. సో ఇప్పుడే రిఫ్రెష్ అయింది. సో గిఫ్ట్ నిఫ్టీ 82 పాయింట్స్ అండ్ డౌ జోన్స్ వచ్చేసి 60 పాయింట్స్, ఆల్మోస్ట్ అంతే ఉంది. అండ్ ఇక్కడ మనం క్రిప్టోకి వచ్చేద్దాం. సో నేను క్రిప్టో పెడతాను. సో ఇక్కడ ఆల్గో లెవెల్స్ తీసేద్దాం అండ్ దాని తర్వాత క్రిప్టో పెట్టుకుందాం. ఇక్కడ క్రిప్టో, సో క్రిప్టో కంప్లీట్లీ యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ అయితే సైడ్ వేస్లో ఉంది. ఓన్లీ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో, సో ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ ఉందో అది ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, క్రిప్టో స్కాల్పర్ సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ చూడండి క్రిప్టో స్కాల్పర్ ముందు బై సిగ్నల్ ఇచ్చింది, ఇప్పుడు సెల్ సిగ్నల్ ఇచ్చింది. సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా ఏదైతే క్యాండిల్ ఉందో దాని కింద ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో సెల్ సిగ్నల్ బేసిస్ పైన మనం చూసినట్టయితే ఏదైతే మనకి స్ట్రాటజీ ఉందో దాని బేసిస్ పైన మార్కెట్ అనేది బేరిష్ ప్యాటర్న్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకా బిట్ కాయిన్ వచ్చేది ఎక్కడి వరకు రావచ్చు అంటే 68,000 అండ్ 67,500 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇథేరియం చూసుకున్నాం అనుకోండి, ఇథేరియంలో కూడా సిగ్నల్ వచ్చింది అనుకుంటా. ఇథేరియంలో కూడా ఇక్కడ మనం చూసినట్టయితే ఇథేరియంలో కూడా సిగ్నల్ వచ్చింది. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో సిగ్నల్ వచ్చింది. అక్కడ నుంచి మీరు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 30 to 35 పాయింట్స్, ఇథేరియంలో 20 to 25 పాయింట్స్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ మీరు పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసి ట్రైల్ చేయొచ్చు. అదేవిధంగా బిట్ కాయిన్లో వచ్చేసి బిట్ కాయిన్లో మ్యాక్స్ 500 పాయింట్స్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ 500 పాయింట్స్ వచ్చిన దాని తర్వాత మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇది 500 పాయింట్స్ దగ్గర వచ్చిన తర్వాత మీరు పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసి ట్రైల్ చేయొచ్చు. సో మీరు కూడా క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ తీసుకోవచ్చు ఫ్రీగా. సో నేను ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని చెప్తాను, సో దాన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మన యూట్యూబ్ ఛానల్లో కోర్సెస్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయొచ్చు క్రిప్టోలో. అండ్ దీంట్లో బిట్ కాయిన్, ఇథేరియం అండ్ అదర్ కాయిన్స్ కూడా చేయొచ్చు. దాంతోపాటు గోల్డ్ కూడా చేయొచ్చు అండ్ ఏదైతే సిల్వర్ ఉందో అది కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే జీరో క్లోజింగ్ ఫీజు ఉంటుంది. ఒకవేళ మీరు బిట్ కాయిన్ కానీ ఇథేరియం 30 minutes లోపు ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేశారనుకోండి, సో 30 minutes లోపు ట్రేడ్ తీసుకుంటే ఎటువంటి ఫీజు అనేది ఛార్జ్ అవ్వదు. సో దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఎలా యాక్టివేట్ చేసుకోవాలని ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. ముందు బిట్ కాయిన్ ఒకదానికి 30 minutes ఉండే, ఇథేరియంకి 15 minutes ఉండే. బట్ రీసెంట్ అప్డేట్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియంకి 30 minutes చేశారు, అదర్ కాయిన్స్కి 15 minutes చేశారు. ఓకేనా, ప్రైస్ కూడా డ్రాప్ చేశారు. ఏదైతే గోల్డ్ లాంచ్ చేశారో గోల్డ్ టోకెన్ దానిలో కూడా ప్రైస్ డ్రాప్ అనేది జరిగింది. అండ్ ఇంకొకటి యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు, లైక్ గూగుల్ కానీ యాపిల్ కానీ అండ్ నెట్ఫ్లిక్స్ కానీ అవి కూడా మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. వెళ్ళి లింక్ కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో, వెళ్ళి చెక్ చేయండి, ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకున్న వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసుకొని మీకు యాక్సెస్ ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్. దాంతోపాటు ఏదైతే మనం స్ట్రాటజీ ఉందో క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ మనకి సిగ్నల్స్ ఇస్తుందో దీన్ని కూడా నేను యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. క్రిప్టో కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.